వారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. మనము సౌందర్యలహరి శ్లోకాలు వింటూ ఉన్నాం కదండి. ఇంతవరకు మనము 39 శ్లోకాలు అయితే అర్థము వివరణ అయితే విని ఉన్నాం. ఈ రోజున 40వ శ్లోకం గురించి అయితే మనము విందాము. సౌందర్యలహరి శ్లోకాలు కనుక మనము పారాయణ చేసినట్లయితే అత్యద్భుతమైనటువంటి ఫలితములు అయితే ఉంటాయి అని వింటూ ఉన్నాం. అయితే ఈ శ్లోకానికి తగ్గట్టుగా మనకి ఏ కోరిక ఉంది అంటే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలన్నా, పిల్లలు బాగా చదువుకోవాలన్నా, గృహం కట్టుకోవాలన్నా, మనకి ఏమైనా రోగాలు ఉన్నా, ఇవన్నీ పోవాలన్నా శ్లోకాలు అయితే ఉంటాయన్నమాట. అది మనము ఏదైతే కోరిక ఉందో ఆ శ్లోకం తగ్గట్టుగా, ఆ కోరిక తగ్గట్టుగా శ్లోకం అయితే ఉంటుందన్నమాట. అది చూసుకుని మనము పారాయణ చేసినట్లయితే అత్యద్భుతమైనటువంటి ఫలితములు ఉంటాయన్నమాట. తప్పనిసరిగా ఉంటాయి. ఆ కోరిక